హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ఫ్లూట్ అచ్యుతని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ అనేటటువంటి ఒక సంప్రదాయ గీతాన్ని, ఒక జానపద గీతాన్ని నేర్చుకుందాము. చాలా పాటలు గతంలో ఏంటంటే మనకి సంప్రదాయబద్ధంగా ఒక తరం నుంచి ఇంకో తరం ఆడవాళ్ళు పాడుకుంటా ఉండేవారు. మాది అన్నవరం దగ్గరి ఏ కొత్తపల్లి అనే గ్రామం. మా చిన్నప్పుడు మా అమ్మగారు ఈ పాటలు చక్కగా పాడేవారు అనమాట. పెద్దవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా ఏకులు రాట్నం అని చెప్పేసి ఉండేది. గాంధీ గారు ఉపయోగించే చరక అనే ఉంటది కదా, దాన్ని ఏంటంటే మా సైడు ఏకులు రాట్నం అని చెప్పేసి అంటారనమాట. ఆ రాట్నం మీద ఒడుగుతా రాత్రుళ్ళు ఆడవాళ్ళందరూ కూడా వెన్నెల్లో నూలు దారం తీస్తా ఒడుగుతా ఆ దారాన్ని బయట ఖాదీ బండార్లో అమ్మేవారు అనమాట. ఆ విధంగా వాళ్ళకి ఉపాధి కలిగేది. అంతేకాకుండా ఒక కల్చర్, ఒక సంప్రదాయం ఒక తరం నుంచి ఇంకొక తరానికి సంక్రమిస్తా ఉండేది అనమాట. తెలుగు సంప్రదాయానికి, మన పురాణాలకి సంబంధించిన ఈ పాటలు, జానపద గేయాలు ఇవన్నీ కూడా పాడుతా ఉంటే ఇంకొకళ్ళు వింటా ఉండడం, అలాగా వినగా వినగా వాళ్ళు కూడా పాడుకోవడం, అలాగా ఒక తరాన్ని నుంచి ఇంకొక తరానికి ఈ పాటలు, గీతాలు ఇవన్నీ కూడా అలా వ్యాపిస్తా ఉండేవి అనమాట. మా నానమ్మ గారు, ఆవిడ పేరు సూరమ్మ, చదువులేదు, అక్షరముకు రాదు, అయినా కూడా ఏంటంటే వినికిడి ద్వారానే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆవిడ దగ్గర నుంచి ఇంకొకరు, అలాగా ఒక తరం నుంచి ఇంకొక తరం ఆ పాటలన్నీ నేర్చుకుంటా ఉండేవారు. ప్రతి ఫంక్షన్ లో కూడా అమ్మాయిలు పుష్పవతి అయినప్పుడు జరిగే ఫంక్షన్ గాని, అలాగే పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నైట్ కి పంపించేటప్పుడు అప్పుడు కొన్ని రకాల పాటలు అప్పుడు పాడేవారు. అంతేకాకుండా ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు కూడా అత్తగారింట్లో ఎలా మసులుకోవాలి, అలాగే అత్త మామల్ని, ఆడపడుచుల్ని, అలాగే బావగారుల్ని, మర్దిగారుల్ని ఎలా గౌరవించుకోవాలి, ఇరుగు పొరుగుతో ఎలాగా సఖ్యతగా ఉండాలి, అలాగే పుట్టింటి తాలూకు గొప్పలన్నీ కూడా అక్కడ చెప్పుకోకూడదు, అలాగే వాళ్ళని అత్తమామల్ని గౌరవిస్తూ ఉండాలనేటటువంటి అవన్నీ కూడా ఒక పాటల రూపంలోని, అలాగే కొన్ని జానపద గీతాల రూపంలో ఆ కల్చర్ ద్వారా మన హిందూ మతానికి సంబంధించిన గొప్పతనం ఆ విధంగా వ్యాప్తి చెందుతా ఉండేదన్నమాట. మా నానమ్మ గారు భర్త చనిపోయినా కూడా ఆవిడ్ని ప్రతి ఫంక్షన్ లో కూడా మరి పిలిపించి పాడించేవారు అనమాట. ఎందుకంటే ఆవిడ గాత్రం అంత గొప్పగా చాలా బాగుండేది అట గాత్రం. అలాగే ఆవిడ దగ్గర నుంచి మా అమ్మగారు నేర్చుకుని, మా అమ్మగారు కూడా చాలా చక్కగా ఎంతో బాగా ఆ గొంతులో గమకాలు గాని చాలా మెలోడీ ఉండేది అనమాట. వాటిల్లో ఊర్మిళాదేవి నిద్ర, అలాగే ఈ కస్తూరి రంగరంగ, బాలనాగమ్మ, మాయల పకీరు, అలాగే తాటి చెట్టు, కొబ్బరి చెట్టు రెండు కూడా సంవాదం చేసుకుని ఆఖరికి తాటి చెట్టు గెలుస్తుంది అనమాట. అలాంటి రకరకాల ప్రక్రియలు, రకరకాల ఈ పాటల రూపాల్లో చక్కగా అప్పట్లో స్త్రీలందరూ కూడా పాడుకుంటా ఉండేవారు. దానిలో భాగంగా నేను ఈ కస్తూరి రంగరంగ అనే పాటని మా అమ్మగారు పాడేవారు. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. దీనిని ఫ్లూట్ మీద నేను ట్రై చేస్తాను. తప్పులుంటే మన్నించవలసిందిగా మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నెట్లు మరచుందురా, కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనప్పుడు, దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను.
7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను బుట్టెను, 7 దాదులను చంపెనప్పుడు. ఫ్రెండ్స్, కస్తూరి రంగరంగ ఈ పాట మీరు ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మన ఫ్లూట్ ఛానల్ అందరూ కూడా ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ ను కూడా తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మీ ఫ్లూట్. నమస్కారం.